కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఏంటంటే ప్రకాష్, ఒకసారి ఆ ట్వీట్ పెట్టు. Yes, sir. Yeah, yes, I'm sharing. Yeah. Right. Okay. So, vitamin D proves superior to COVID vaccines, to the COVID vaccines. Okay. Preventive vitamin D supplementation and risk for COVID-19 infection, a systematic review and meta-analysis. సో ఈ పేపర్లో ఏం చేశారు అంటే దాదాపుగా చాలా స్టడీస్ని, చాలా ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ని, వీటన్నిటిని క్రోడీకరించి చేసిన స్టడీ ఇది, అంటే మెటా అనాలిసిస్ ఇది. ఈ మెటా అనాలిసిస్లో మోర్టాలిటీ ఫ్రమ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, ఓకే, విటమిన్ డి తీసుకున్న వాళ్ళల్లో, విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ చేసిన వాళ్ళల్లో 84% తక్కువ ఉంది. అంటే డెత్లు, చావులు, కోవిడ్ రిలేటెడ్ చావులు 84% తక్కువ ఉన్నాయి. ఓకే. ఐసియు అడ్మిషన్స్ 68% తక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ కేస్ మోర్టాలిటీస్ అండ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ దీంట్లో చూస్తే 60%. సో ఇన్ ఆల్ అంటే మెజర్స్ ఇక్కడ దాదాపుగా అంటే విటమిన్ డి సరిగ్గా లెవెల్ సరిగ్గా ఉన్న వాళ్ళల్లో అంటే దాదాపుగా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అనేది ఇది ఈ స్టడీ యొక్క సారాంశం. దీన్ని మనం ఎప్పుడు చెప్పాము? దాదాపు 4.5 సంవత్సరాల క్రితం దీన్నే ఎగ్జాక్ట్ గా ఇదే టర్మ్స్ లో విటమిన్ డి వాడితే ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అనే విషయాన్ని 4.5 సంవత్సరాల క్రితం నుంచి చెప్తూనే ఉన్నాను నేను. సో దట్ ఈస్ సంథింగ్. అండ్ ఆల్సో రీసెంట్ గా ఒక ఎంపీ మన ఫ్రెడ్ కెల్లీ అని, అంటే ఆస్ట్రేలియన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రిటైర్డ్ ఆస్ట్రేలియన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన రాసింది ఏమిటి అంటే, హౌ స్టూపిడ్ మస్ట్ ద వరల్డ్ ఫీల్ ఆఫ్టర్ హ్యావింగ్ స్పెంట్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆన్ ఫెయిల్డ్ కోవిడ్ వ్యాక్సిన్స్ only for a peer-reviewed meta-analysis of 7 randomized controlled trials, finding that vitamin D prophylaxis was associated with 60% lower COVID-19 cases, 68% reduction in ICU admissions, 68% ICU admissions తక్కువైనాయి, 84% చావులు, COVID-related deathలు తక్కువైనాయి. Evidence is now clear and unequivocal. A simple vitamin prophylaxis to ensure you are not vitamin D deficient was substantially more effective than the magic potion which people were forced to inject into their bodies. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటి అంటే, ఈ కోవిడ్ వేసుకున్న వాళ్ళందరికీ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అనేది అది మనం చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి. కానీ అది చాలా అంటే అండర్ కరెంట్, అంటే దాని గురించిన విషయాలు నెమ్మదిగా అంటే అంటే ఈ పెద్ద వాళ్ళ సర్కిల్స్ లో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కానీ మనకి ఎప్పటి నుంచి తెలిసింది ఈ సంగతి? ఓకే. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోవిడ్ ప్రివెన్షన్ కి విటమిన్ డి ప్రొఫైలాక్సిస్ అంటున్నారు. అంటే విటమిన్ డి కొంచెం ముందే తీసుకుని విటమిన్ డి లెవెల్ సరిగ్గా పెంచుకుని ఉంటే కోవిడ్ తక్కువ వస్తుంది, లేకపోతే కోవిడ్ మోర్టాలిటీ తగ్గుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో ఎవరికీ తెలియని విషయం, దాదాపుగా ఎవరికి, ఆల్మోస్ట్ నోబడి, ఈ గ్రూప్ కి మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, నేను లాస్ట్ 4.5 సంవత్సరాల నుంచి చేసిన వర్క్ ఏంటి? సో ఈ గ్రూప్ లో అంటే ఈ కరోనా రెస్పాన్స్ టీమ్, రెస్క్యూ టీమ్ చేసిన వర్క్ చాలా మాన్యుమెంటల్ వర్క్. దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మనని ఎనేబుల్ చేశారు ఈ వర్క్ చేయడానికి. ఇది ఎటువంటి వర్క్ అంటే, ఇప్పుడు ప్రివెన్షన్ మాత్రమే కాదు, కోవిడ్ వచ్చిన తర్వాత విటమిన్ డి తో మనం కోవిడ్ వచ్చిన వాళ్ళని కూడా రక్షించుకోవచ్చు అనే విషయం, అది మనకు అనుభవపూర్వకంగా గత 4 సంవత్సరాలుగా మనకు తెలుస్తూనే ఉంది.
సో దట్ ఈస్ సో వండర్ఫుల్, ఇజంట్ ఇట్? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రకాష్, ఇంకొక పేపర్ ఒకటి షేర్ చేస్తాను, దాన్ని ఇది పెడుతున్నాను. ఎస్ సార్. మూడు విషయాలు, ఈ పేపర్ ఒకటేను, తర్వాత ఇంకొక విషయం నేను షేర్ చేసుకుని ఐ థింక్ విల్ గో టు వెరీ క్విక్ Q&A. ఓకే. ఓకే, ఈ పేపర్ కూడా ఒకసారి దాని టైటిల్ నిన్న ఒకసారి డిస్ప్లే చేయ ప్రకాష్. ఎస్. ఓకే, వండర్ఫుల్. సో విటమిన్ డి, a corticosteroid hormone and human reproduction. దీంట్లో ఈ పేపర్ 2007లో పబ్లిష్ అయింది. తర్వాత 2007 నుంచి చాలా పేపర్లు ఇంకా ఇదే వెయిన్ లో పబ్లిష్ అయ్యాయి. ఇది సారాంశం ఏమిటి అంటే, విటమిన్ డి అంటే ఇది స్టెరాయిడ్ కాదు, ఇట్స్ ఎ సీకోస్టెరాయిడ్. స్టెరాయిడ్స్ అన్ని కూడా దే ఆర్ డమ్ మెడిసిన్స్ అండ్ దోస్ ఆర్ డమ్ స్టెరాయిడ్స్. అండ్ వాటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేయడం. కానీ ఇది సీకోస్టెరాయిడ్, దిస్ ఈజ్ అ స్మార్ట్ స్టెరాయిడ్. స్మార్ట్ స్టెరాయిడ్ ఇది ఎందుకు, ఎలాగా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ చేస్తుంది. ఒక ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేయడం కాదు, ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎక్కడైతే కీడు కలిగిస్తుందో అక్కడ దాన్ని సప్రెస్ చేస్తుంది, ఎక్కడైతే మేలు కలిగిస్తుందో దాన్ని అక్కడ ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ సీకోస్టెరాయిడ్ ఈస్ అండ్ దట్ ఈస్ వాట్ వైటమిన్ డి ఈస్. సో విటమిన్ డి ఇస్ దీంట్లో ఈ పేపర్లోని సారాంశం ఏమిటి అంటే, ప్రెగ్నెన్సీకి రావడానికి, హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి విటమిన్ డి అనేది చాలా అంటే ఉపయోగకరమైన పాత్రను పోషిస్తుంది అనే విషయం దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి రావడం, ప్రెగ్నెంట్ అవడం, తర్వాత డాక్టర్లు చెప్తే విటమిన్ డి మానేయడం, 1000 యూనిట్స్ వేసుకోవడం, ఇవన్నీ చేసి తర్వాత మరలా లేటర్ స్టేజెస్ లో బాగా కాంప్లికేషన్స్ అయ్యి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, డి విటమిన్ సరిగ్గా తీసుకుంటే, డి విటమిన్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తే, మేము చెప్పినట్టు మీరు మెయింటైన్ చేస్తే మీ ప్రెగ్నెన్సీ చాలా సుఖప్రదంగా జరుగుతుంది అనటంలో సందేహం లేదు. అలాగే విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా ఉన్న వాళ్ళలో బేబీ యొక్క గ్రోత్, వాళ్ళ బోన్స్ కానీ, వాళ్ళ బ్రెయిన్స్ కానీ, లేకపోతే వాళ్ళ నర్వస్ సిస్టమ్ కానీ, వాళ్ళ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా చాలా ఎక్కువ అంటే చక్కగా డెవలప్ అవుతాయి అనటంలో సందేహం లేదు. దేర్ ఈస్ పబ్లిష్డ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దాట్. ఓకే, అలాగే అయోడిన్ డ్రాప్స్ వేయమని చెప్తాం. ఓకే, అయోడిన్ డ్రాప్స్ వల్ల వాళ్ళ పిల్లల ఐక్యూ దాదాపుగా జపాన్ లో వాళ్ళ అంటే ఈ అయోడిన్ ఎక్కువ కన్సూమ్ చేసే పిల్లల అంటే తల్లుల పిల్లలకు వాళ్ళకి పుట్టిన పిల్లల్లో ఐక్యూ పాయింట్స్ దాదాపుగా 30 to 40 పాయింట్స్ ఎక్కువగా వాళ్ళలో మేనిఫెస్ట్ అయ్యాయి అనే స్టడీస్ చాలా ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఒక థర్డ్ థింగ్ ఇవాళ షేర్ చేసుకోవాలనుకున్నది ఏమిటి అంటే, ఇందాక రాఘవేంద్ర షేర్ చేసుకుంటా ఒక మాట చెప్పాడు కోకోనట్ ఆయిల్ గురించి. అంటే కోకోనట్ ఆయిల్ గురించి అంటే ఇక్కడ చాలా దుష్ప్రచారం దాని గురించిన అంటే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి అని చెప్పి చక్కగా చాలా తనదైన శైలిలో చాలా చక్కగా చెప్పాడు బాబు. సో ఇప్పుడు ఫ్యాట్స్, ఒకసారి ప్రకాష్ ఎప్పటి నుంచో ఫ్యాట్స్ గురించి ఒక సెషన్ చేద్దామని చెప్పి ఫ్యాట్ ప్రాసెసింగ్, బాడీ ఫ్యాట్స్ ఎలా ప్రాసెస్ చేస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో ఆ ఫ్యాట్ ప్రాసెసింగ్ గురించి, ఎందుకంటే ఒక రోజు ఆ ఫ్యాట్ ని బాడీ ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే, అన్న ఇది అసలు మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్, దీన్ని తప్పకుండా షేర్ చేసుకోవాలి అని చెప్పి అనడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది, కానీ టైం దొరకలేదు. వీ విల్ నెక్స్ట్ వీక్ ఈ హెయిర్ లాస్ గురించి కంప్లీట్ చేసిన తర్వాత, సెషన్ కంక్లూడ్ చేసిన తర్వాత we will go to fats and hormones again. Okay, సో ఫ్యాట్ గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఫ్యాట్స్ లో 3 రకాల ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి ఇంతకు ముందు చెప్పాను నేను. సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇప్పుడు మన కార్డియాలజిస్టులు, డాక్టర్లు అందరూ చెప్పేది ఏంటంటే, మీరు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తినండి, ఎందుకంటే అది ప్లాంట్ సీడ్ ఆయిల్స్, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ,
అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చీకటి పడేదాకా ఊదర కొడతా ఉంటారు. సో దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని చెప్పి నేను స్పష్టంగా ఇంతకుముందు ఫ్యాట్స్ గురించి కొంత షేర్ చేసుకున్నప్పుడు చెప్పాను. ఓకే, ఇప్పుడు మొన్న బ్యాక్టీరియా గురించి, గట్ హెల్త్ గురించి నేను షేర్ చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పాను మీతో, జిఎల్పి అని చెప్పి, గ్లూకెగాన్ లైక్ పెప్టైడ్ అని చెప్పి. GLP-1 అగనిస్టులు ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోతుంది. దేంతో? GLP-1 అగనిస్టులు ఏంటి? సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, టెర్జిపటైడ్, ఇవన్నీ కొత్త కొత్త డ్రగ్స్, ఇంజెక్టబుల్స్. ఇండియాలో కూడా కావాలంటే దొరుకుతాయి. వెయిట్ లాస్ కోసం చాలా డబ్బులు ఉన్నాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు వాళ్ళు మందులు. సో ప్రాబ్లం ఏంటంటే దాంతో వాటితో ఇంటెస్టినల్ పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపుగా మీకు 90% ఆఫ్ యువర్ సెరటోనిన్ అంటే ఏంటి? ఈ న్యూరో ట్రాన్స్మిటర్. అంటే మీకు డిప్రెషన్ లో కానీ లేకపోతే వీటన్నిటిలో ఇంప్లికేట్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ లో 90% ఎక్కడ తయారవుతుంది? మీ ఇంటెస్టెన్స్ లో తయారవుతుంది, మీ గట్ లో తయారవుతుంది, ప్రేగుల్లో తయారవుతుంది. ఓకే, కానీ ఇదేం చేస్తుందంటే ఈ సెమాగ్లూటైడ్ అనేది అంటే హీలా మాన్స్టర్ అనే ఒక రకమైన లిజర్డ్ యొక్క విషం నుంచి తయారు చేసిన మందిది. అంటే దాని యొక్క ఎనలాగ్ ఇది, సింథటికలీ ప్రిపేర్డ్ ఎనలాగ్ ఆఫ్ హీలా మాన్స్టర్ వెనం. ఎప్పుడైనా వెనమ్స్ మనం అంటే వెనమ్లు కానీ విష పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మన బాడీల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే కొంతవరకు వెయిట్ లూజ్ అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దీంతో మనం అంటే ఎక్స్టర్నల్ గా సెమాగ్లూటైడ్లు లేకపోతే ఇటువంటి కొత్తవి తీసుకున్న అందువల్ల వెయిట్ లాస్ అవుతున్నారు. దాదాపుగా ఒక్కొక్క నెల రోజుల్లో 10-15 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 10-15 కిలోల్లో తగ్గింది ఎంత అంటే ఒక 50% ఏమో ఫ్యాట్ తగ్గుతుంది, 50% మజిల్ తగ్గుతుంది. ఓకే, ఒక్కసారి దాన్ని ఆ ఇంజెక్షన్ ఆపేయగానే వాళ్ళకు వెంటనే వెనక్కి రీబౌండ్ అయ్యేది ఏంటంటే ఫ్యాట్ మాస్ వచ్చి మళ్ళీ చేరిపోతుంది. కానీ మజిల్ మాస్ పెరగడం మాత్రం చాలా కష్టం. ఓకే, సో ఇక్కడ GLP-1 అనేది గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనేది పొట్టలో మీ బాడీ తయారు చేసుకుంటుంది. మనం తిన్న తర్వాత ఆహారం తిన్నప్పుడు దిస్ ఈజ్ వాట్ గాడ్స్ డిజైన్ ఇస్. అంటే తిన్న తర్వాత there are signaling mechanisms by which your body knows, అంటే మీ గట్ నోస్ వాట్ ఈస్ కమింగ్ డౌన్, ఎక్కడ ఏమి తిన్నాడు లేకపోతే ఈ మనిషి ఏం తీసుకున్నారు, దాన్ని బట్టి ఏం తయారు చేయాలి అనేది క్లియర్ గా అంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంత నిర్దిష్టంగా బాడీ పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్యాట్స్ లో ఇందాక చెప్పాను కదా 3 రకాలు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏంటంటే కార్డియాలజిస్టులకి, డాక్టర్లకి అందరికీ చాలా ఫేవరెట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దే ఆర్ నాట్ నెసెసరీలీ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే వాట్ దే హ్యావ్ నోటిస్డ్ ఇస్, స్టడీలో ఈ GLP-1 అప్రెగ్యులేషన్, GLP-1 అనేది అస్సలు తయారవ్వకపోవడం గమనించారు. ఓకే, సో మరి GLP-1 ఎలా తయారవుతుంది? సో ఇప్పుడు దెన్ వీ విల్ కమ్ టు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే దీంట్లో కొన్ని రకాల ఫ్యాట్స్, గానుగ నూనెలో వేరుశనగ నూనెలో కొంతవరకు పాలీ అన్సాచురేటెడ్ అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే అంటే ఆలివ్ ఆయిల్లో అలా ఉంటాయి. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నప్పుడు గ్రేప్ సీడ్ ఆయిల్ కూడా ఆ కోవలోకి చెందుతుంది. సో మీ దగ్గర ఉండే తౌడు నూనెలు కానీ లేకపోతే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా పాలీ అన్సాచురేట్స్. వాటి వలన మీ GLP-1 పెరగదు. ఓకే, అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే కనుక GLP-1 లెవెల్స్ డబుల్ అంటే రిలీజ్ అవడం, అంటే 2 times, twice, లెవెల్లో రిలీజ్ అవడం. అంటే GLP-1 అప్రెగ్యులేషన్ అనేది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తో పాసిబుల్. ఓకే, అలాగే ద బెస్ట్ థింగ్ యట్ ఈస్ the polyunsaturated fatty acids. Saturated fatty acids. Sorry. Okay. The best thing ఏంటంటే saturated fats. ఏంటది? కోకోనట్ ఆయిల్. ఓకే, అండ్ ఘీ, బటర్, ఓకే, అండ్ యానిమల్ ఫ్యాట్స్. ఓకే, ఇవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే GLP-1 రిలీజ్ హ్యాస్ బిన్, అంటే the saturated fats are associated with 3 to 4 times the release, అంటే అట్లీస్ట్ 3 times the release అంటే ఈ GLP-1 3 to 4 times పెరిగే అవకాశం ఉన్నట్లుగా సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే అంటే ఉన్నట్టు పరిశోధనలో తేలింది. సో దట్ ఈస్, అందుకని చెప్పి వీరమాచినేని గారు కోకోనట్ ఆయిల్ తాగమని చెప్తే హీఈస్ నాట్, అంటే ఆయన మెకానిజం ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా
ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఆయన అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుందని చెప్పిన దిస్ ఈస్ ద మెకానిజం బిహైండ్ అండ్ అంటే కోకోనట్ ఆయిల్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, సో అందువల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ పనిచేస్తాయి. నిజంగా మీ హార్ట్ కి ద బెస్ట్ ఆయిల్స్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్. నెయ్యి, మీకు మీ డాక్టర్లు ఇంతవరకు కొలెస్ట్రాల్ 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 అని చెప్పి మొత్తం అంత గొంతు చించుకుని అరిచి ఎంత చెప్పినా కొలెస్ట్రాల్ కాదు అక్కడ ప్రాబ్లము, కొలెస్ట్రాల్ కానే కాదు. ఇదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ డాల్డా కానీ లేకపోతే ఈ చెత్త చెదారం ఇవన్నీ కూడా దే దే ప్రమోట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ mono unsaturated fatty acids, they promote insulin sensitivity, and saturated fatty acids, they promote insulin sensitivity even further. Okay, సో వీటన్నిటి గురించి GLP-1 గురించి ఒక సెషన్ తప్పకుండా చేస్తాను నేను, ఒక అట్లీస్ట్ ఒక 1 hour పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆల్ దీస్ థింగ్స్, ఈ నాలెడ్జ్ అనేది, ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు నన్ను ప్రశ్నలు అడగండి. ఏంటంటే రోజు ఈ ప్రశ్నల్లో నాకు అలసట వచ్చేస్తుంది. ఏంటంటే ప్రతిసారి చెప్పి విని ఏంటంటే చాలా మంది క్రైసిస్ తో వస్తున్నారు. బట్ ఇప్పుడు దాకా మీరు విన్న టెస్టిమోనియల్ ఎలా ఉన్నాయి? ఒక 2-3 నెలలు ట్రై చేసి 2-3 నెలలు నేను చెప్పేయన్ని విని వీటన్నిటిని తీసుకున్న తర్వాత వాళ్ళలో వచ్చిన చేంజెస్ గురించిన టెస్టిమోనియల్స్ మీరు వింటూ వచ్చారు. ఓకే, సో నేను రోజు ఇవన్నీ అంటే ఏంటంటే మీకు దాదాపు 2 గంటలు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో స్పెండ్ చేస్తే కనుక ఐ వోంట్ బి ఏబుల్ టు టీచ్ యూ సో మెనీ థింగ్స్. ఓకే, అందుకని చెప్పి ఐ హావ్ డిసైడెడ్ టు టీచ్ యూ న్యూ థింగ్స్ డైలీ. ఓకే, సో అందుకని చెప్పి ఏమన్నా సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వీ విల్ టేక్ ది క్వశ్చన్స్, అండ్ లేకపోతే వీ విల్ ఆన్సర్ అంటే అడ్రస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఒక మెకానిజం ఒకటి చూసుకుందాం మనం. ఏంటంటే ద బెస్ట్ వే టు డీల్ విత్ ఇట్ ఈస్ ఆఫ్లైన్. ఇప్పుడు ఆన్లైన్ లో అందరూ వినే అంటే Q&A కంటే కూడా people will definitely benefit from testimonies as well as the new information that I will present in a very succinct manner. Okay, ఇక నుంచి అంటే లైవ్ యూట్యూబ్ లో లైవ్ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక 20-30 minutes లో చాలా క్విక్ లెసన్స్ నేను షేర్ చేసుకుంటాను. నేను లోపల మొత్తం అన్ని ఒక ఆఫీస్ కూడా నేను రెడీ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు డయాగ్రామ్స్ తో సహా మొత్తం అంతా క్లాస్ రూమ్ సెట్టింగ్ లో I will teach you all these things. Okay, Prakash, let's go. Thank you. Yeah. That's wonderful, Anna. Thank you so much for making those arrangements.